హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. టీఎస్ గురుకుల ఎగ్జామ్స్ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ వచ్చింది. తర్వాత ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ గురించి, అయిపోయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి ఒక ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటన గురించి చూద్దాము. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఫాలో అవ్వండి. విషయంకి వస్తే ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ బోర్డు గురించి, అయిపోయిన ఎగ్జామ్స్ గురించి, రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి, తర్వాత కొత్త నోటిఫికేషన్ల గురించి మాట్లాడడం జరిగింది. అయితే అదే క్రమంలో వారు మేము ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలను 2024 డిసెంబర్ 9 లోపల మేము ఫిలప్ చేస్తాము, నిరుద్యోగులు ఎవ్వరు అధైర్యపడొద్దని చెప్పి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడకండి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్తో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడకండి. అయితే ఆల్రెడీ పాత చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు బోర్డు మెంబర్స్ రాజీనామా చేసిన సంగతి నాకు తెలిసింది. డిసెంబర్ 11 రోజు వాళ్ళు రాజీనామా చేశారు. దగ్గర 20 డేస్ వరకు అవుతుంది. అయితే న్యాయ సలహా తీసుకున్న తర్వాత వాళ్ళ రెసిగ్నేషన్స్ ఆమోదించాలని గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఒక 2 నుంచి 3 రోజుల లోపల దానిపైన ఒక స్పష్టమైన నిర్ణయం అనేది వెలువడగానే ఫుల్ బెంచ్ని గవర్నమెంట్ అపాయింట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రిజల్ట్స్ ఇవ్వాలన్నా, ఎగ్జామ్స్ పెట్టాలన్నా బోర్డు మెంబర్స్ ఉండాలి. బోర్డు మెంబర్స్ చైర్మన్ కంపల్సరీ. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డులో 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకరిని యాక్టింగ్ చైర్మన్గా పెట్టి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయొచ్చు. కాకపోతే పాత బోర్డు పైన నిరుద్యోగులకు నమ్మకం అనేది లేదు కాబట్టి వాళ్ళ ద్వారా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం అనుకోవట్లేదు. కొత్త బోర్డు వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దామని అనుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఎక్కువ టైం ఏం పట్టకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టు ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, వాళ్ళ క్యాలెండర్లో కూడా మనకి ఇచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అయితే టీఎస్పీఎస్సీతో సంబంధం లేని ఎగ్జామ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మెగా డిఎస్సి లాంటివి. మెగా డిఎస్సికి ఆల్రెడీ డిఎస్సి పోస్టుకు సంబంధించి వేరే బోర్డు ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ప్రజెంట్ మెగా డిఎస్సి అన్న ఉన్న నోటిఫికేషన్కే పోస్టులు యాడ్ చేసే అవకాశం ఉంది. టీఎస్సీకి టీఎస్పీఎస్సీకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ముందు వచ్చే నోటిఫికేషన్ తెలంగాణలో, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు వచ్చే నోటిఫికేషన్ మెగా డిఎస్ఏ. కాబట్టి డిఎస్సి అభ్యర్థులందరూ ప్రిపరేషన్ను వేగవంతం చేయాలని సూచిస్తున్నాం. డిఎస్సి తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డు, ఫుల్ బెంచ్తో కూడుకున్న టీఎస్పీఎస్సీ బోర్డు వచ్చిన తర్వాత 11 మంది మెంబర్లు, ఒక చైర్మన్ అపాయింట్ చేసిన తర్వాత పాత ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 4, ఏడబ్ల్యూ, ఏఈ, టీపీవీఓ, వీటిపైన ఒక చిన్న సమీక్ష లాంటి నిర్వహించి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. దాని తర్వాత ఫిబ్రవరి 1 రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించిందో దాని ప్రకారము ఫిబ్రవరి 1, అంతకంటే ముందే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంతకంటే ముందే 1 లేదా 2 నోటిఫికేషన్స్ ఇచ్చేటట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మనం నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వలేము, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ముందే గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరు అధైర్యపడకుండా, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్తో లింక్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మెగా డిఎస్సి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మెగా డిఎస్సి కోసం చూస్తున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ను ఇంకొంచెం స్పీడప్ చేయండి. కొత్త
మనం మళ్ళీ జూన్‌లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపలనే డిఎస్సి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు గురుకులాలు కూడా వెరిఫికేషన్‌కి అనౌన్స్ చేసిర్రు డేట్స్. అది గురుకుల రిజల్ట్స్ కూడా డిసెంబర్ 31 ఆ రోజైనా లేకపోతే జనవరి 1 రోజైనా, జనవరి మంత్ ఫస్ట్ వీక్ అయినా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువుతున్న వాళ్ళు ఏమాత్రం అధైర్యపడకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అప్డేట్స్ ఉంటే నేను మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.